శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసికొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై చరణములు ఇహ పరసాధక చరణములు. దిహీనతను కలిగిన తనువులు ముద్దుములు నీ తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అదులిత బలదామ అంజనీ పుత్ర పవన సుతనామ ఉదయ భానుని మధుర బలమణి భావన లీల అమృతము గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కానల ఖండిత కుంచిత కేశ. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చర. హనుమంతం మానస భజరే హనుమంతం మానస భజరే హనుమంతం. కోమలకాయం నామసుదేవం కోమలకాయం నామసుదేవం స్వయముఖ సింహం
శ్రేష్టం భజముఖ సింహం భూసుర శ్రేష్టం భజరే హనుమంతం మానస భజరే హనుమంతం మానస భజరే హనుమంతం సంహారం మూర్ఖ నిశాచర వన సంహారం సీతాదుఃఖ వినాశనకారం సీతాదుఃఖ వినాశనకారం